అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉష్ట్రాసనం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఉష్ట్రాసనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు దాని వలన ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామండి. ఏంటంటే ఈ ఆసనం చేయటం వలన బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తగ్గుతుందండి. పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయండి. అలాగే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ప్యాంక్రియాస్ గ్రంథి స్టిమ్యులేట్ చేసే మంచి ఆసనం ఉష్ట్రాసనం అండి. అలాగే థైరాయిడ్ గ్రంథి స్టిమ్యులేట్ చేసే మంచి ఆసనం అండి. ఈ ఆసనం చేయటం వలన థైరాయిడ్ గ్రంథి సమస్యలు తగ్గుతాయండి. థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుందండి. అలాగే ఈ ఆసనం సర్వరోగ నివారణి అండి. ఈ ఆసనం చేయటం వలన బాడీ అంతా ఫ్లెక్సిబుల్గా అవుతుందండి. ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ ఆసనం చేస్తాం. సమస్యలు లేని వాళ్ళు కూడా ఈ ఆసనం చేయటం వలన మనకి ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉంటాయండి. అలాగే మనము ఈ ఉష్ట్రాసనం చేసిన తర్వాత బాడీ రిలాక్సేషన్ కోసం శశాంకాసనం చేయాలండి. ఇప్పుడు ఉష్ట్రాసనం ఎలా చేయాలో తెలుసుకుందామండి. మనం ముందుగా వజ్రాసనంలో కూర్చున్నామండి. వజ్రాసనం నుంచి మనం ముడుకుల పైన నుంచొని ఇలాగా నడుము మీదన చేతులు రెండింటిని ఉంచుకోవాలండి. ఉంచుకొని కొత్త వాళ్ళైతే స్లోగా ఇలాగా ఒక చేతిని నడుము మీద ఉంచుకొని రెండో చేతిని ఇలాగా పాదాలని పట్టుకోవాలండి. ఇలాగా 5 సెకండ్స్ ఉండాలండి. తర్వాత రెండో చేతిని కూడా ఇలాగా మెడని ఇలాగ పైకి పెట్టి కళ్ళని తెరిచే ఉంచాలి. ఈ ఆసనంలోని శ్వాసని సాధారణంగా తీసుకోవాలి. 30 సెకండ్స్ ఈ ఆసనంలో ఉంటే మంచిది. మళ్ళీ శ్వాసను వదులుతూ పైకి వచ్చి ఇలాగా కూర్చోవాలి. మళ్ళీ రెండోసారి ఒక 20 సెకండ్స్ చేద్దామండి. ముడుకుల పైన వచ్చి మళ్ళీ ఇలాగా పాదాలని ఇలాగా పట్టుకొని 30 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ మన ఇష్టం. ఉండగలిగినంతసేపు ఉండి శ్వాసను సాధారణంగా తీసుకొని మళ్ళీ శ్వాసను వదులుతూ స్లోగా ముందుకు రావాలి. ఇప్పుడు ఉష్ట్రాసనం అయిన తర్వాత మనము శశాంకాసనం చేద్దామండి. శశాంకాసనం చేసాము. ఇలాగా చేతులు రెండింటిని వెనక్కి ఇలా పెట్టుకొని స్లోగా ముందుకి బెండ్ అవ్వాలండి. ఇలా పెట్టుకుంటూ మన గడ్డాన్ని నుదుటిని ఇలా స్లోగా పైకి లేక దీని తర్వాత మనం ఏ ఆసనం చేసినా కూడా ప్రాణాయామం 5 to 10 minutes చేస్తే మంచిది. ఇప్పుడు మనం చిన్ముద్ర వేసుకొని కళ్ళని రెండింటిని మూసుకొని స్పైన్ స్ట్రైట్గా ఉంచుకొని 5 to 10 minutes మనం శ్వాసను తీసుకుంటూ 5 సెకండ్స్ బంధించి శ్వాసని వదలాలి. చూశారు కదండి ఈ ఉష్ట్రాసనం ఎలా చేయాలో. మీరు కూడా మీ ఇంట్లో ఉష్ట్రాసనం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అలా వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.